మటన్ బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుందండి. కానీ మటన్ బిర్యానీలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. అవేంటంటే ఫస్ట్ ముక్క సరిగ్గా ఉడకదు. సెకండ్ వచ్చేసి రైస్ నీట్‌గా పొలులు పొలులు రాదండి. కానీ వారి కోసం నేను పర్ఫెక్ట్‌గా పూర్తి కొలతలతో మంచి మసాలా మటన్ దమ్ బిర్యానీ తీసుకొచ్చానండి. హాయ్ అండి. నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్‌ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ అండి. ఫస్ట్ వచ్చేసి నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను. ఒక 1 అవర్ ముందు మటన్ చేస్తానంగా ఒక 1 అవర్ ముందు నానబెట్టేస్తానండి. అది కూడా నీట్‌గా వాష్ చేసి. తర్వాత వచ్చేసి మంచి మటన్ లేత మటన్ తీసుకోండి. లేత మటన్ వచ్చేసి 25-35 గ్రాముల మధ్యన ఉండాలండి. మరీ ఎక్కువ లావు ఉండాల్సిన అవసరం లేదు. మటన్ బిర్యానీకి మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇంకొక విషయం నేను పూర్తి కొలతలతో చెప్తానండి. స్పూన్లు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ స్పూన్ ఉంటే మాత్రం. ఫస్ట్ వచ్చేసి దీంట్లో సాల్ట్ వచ్చేసి 50 గ్రాముల సన్నుప్పు తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి కారం అండి. కారం వచ్చేసి కరాని కారం తీసుకున్నానండి. కరాని కారం వచ్చేసి ఒక 40 గ్రాముల వరకు తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి పసుపు అండి. మటన్‌కు పసుపు అనేది ఎక్కువ పడదు. పసుపు వచ్చేసి జస్ట్ ఒక 5 గ్రాములు అయితే సరిపోతుంది. స్పూన్ లెక్క అయితే ఒక అర టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. ఎక్కువ కూడా అవసరం ఉండదు. ఆ తర్వాత వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అండి. టేస్టింగ్ సాల్ట్ రెస్టారెంట్ టైప్ కావాలంటే మీరు వేసుకోవచ్చు. వద్దని కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి కచ్చా మసాలా అండి. కచ్చా మసాలా వచ్చేసి 5 గ్రాములు. ఈ కచ్చా మసాలా గురించి నేను లాస్ట్‌లో చెప్తానండి. ఆ తర్వాత వచ్చేసి ధనియా పౌడర్ అండి. మటన్‌కు కాస్త ధనియా పౌడర్ అనేది ఎక్కువ పడుతుంది. అదొచ్చేసి 10 గ్రాములు. అంటే ఒక స్పూన్నర వేసుకోండి. తర్వాత కస్తూరి మేతి అండి. కస్తూరి మేతి మీరు వేంపి డైరెక్ట్‌గా వేసినా పర్వాలేదు. ఇలా డైరెక్ట్‌గా వేసినా పర్వాలేదు. వేంపి వేసినా పర్వాలేదు. ఈ విధంగా అండి. టేస్ట్ అయితే ఏం తేడా ఉండదండి. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. దీంట్లో నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 100 గ్రాముల వరకు వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్‌గా ఉంటే ఇంకా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగొస్తుందండి. ఇప్పుడు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. బాగా చాలా మసాలా అన్నిటికి పట్టేట్టు కలపండి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. ఇంకొక విషయం చెప్తున్నానండి. రైస్ అయితే 3-4 సార్లు నీట్‌గా వాష్ చేయండి. ఎంత వాష్ చేస్తే మనకు గంజి అనేది పట్టదు. ఈ విధంగా మంచిగా ఇలా కలపడం వల్ల మనకు సాల్ట్ అనేది ముక్కకు మంచిగా పడుతుందండి. దీన్ని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి. మీకు పర్ఫెక్ట్‌గా సాల్ట్ అనేది పడుతుంది. ఇలా వదిలేసాం కదండీ! హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఇప్పుడు తీసుకున్నానండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి నిమ్మరసం అండి. నిమ్మరసం అంటే నిమ్మకాయని పట్టి ఉంటదండి. మొత్తం అన్ని పీసులకు వచ్చేలా చూసుకోండి. ఒకవేళ పెరుగు పులుపు ఉంటే మాత్రం నిమ్మరసం కాస్త తగ్గించండి. ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా ఈ 2 కట్ చేశానండి. సన్నగా కట్ చేసి కాస్త పుదీనా ఎక్కువ ఉండేలా చూసుకోండి. పుదీనా ఎక్కువ ఉంటే కొత్తిమీర అందులో సగం ఉంటే సరిపోతుంది. కొత్తిమీర అండి. ఆ తర్వాత వచ్చేసి బిర్యానీ కోసం బ్రౌన్ ఆనియన్ చేసుకున్నానండి. బ్రౌన్ ఆనియన్ వచ్చేసి నేను ఒక 500 గ్రామ్స్ చేసుకున్నాను. ఒక హాఫ్ కేజీ వరకు చేసుకున్నాను ఆయిల్‌లో. ఇవి వేసేసి బాగా కలపాలండి. మీకు రెస్టారెంట్ టైప్‌లో వస్తుందండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. ముక్క కూడా మీకు పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. ఆ తర్వాత వచ్చేసి 150 గ్రాముల పెరుగు వేశాను ఇందులో. కాస్త ఇందులో పెరుగనేది కాస్త దగ్గుతుందండి. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ అండి. పచ్చిమిర్చి పేస్ట్ వచ్చేసి ఒక 40 గ్రాముల పచ్చిమిర్చి తీసుకొని అందులో 50 గ్రాముల పెరుగు వేసి పట్టాను. డైరెక్ట్‌గా పట్టాను. ఏమీ వేంపలేదండి. ఇకపోతే పచ్చిమిర్చి కూడా కలిపేశాను. మీరు ఈజీగా చేయొచ్చండి. మటన్ దమ్ బిర్యానీ అంటే చాలా హార్డ్ అనుకుంటారు. ఏం పర్వాలేదు. మీకు సింపుల్‌గా ఈ వీడియో చూస్తే మాత్రం మీరు పర్ఫెక్ట్‌గా మీరు చేసింది మీరేనా అనే విధంగా వస్తుందండి బిర్యానీ. అంత బాగొస్తుంది. ఆ తర్వాత నేను నెయ్యొచ్చేసి 100 గ్రాములు తీసుకున్నానండి. ఆయిలొచ్చేసి దీంట్లోకి 150 గ్రాముల ఆయిల్ తీసుకున్నాను ఎంఎల్. ఈ నెయ్యి, ఆయిల్ అనేది ఎంత బాగా కాగితే మటన్ అనేది అంత టేస్ట్‌గా వస్తుంది. చాలా వేడి ఉండాలండి. అంత వేడి పెట్టుకోండి. ఈ 2 మాత్రం. పొగలు బయటికి రావాలి. అప్పటిదాకా పెట్టుకోవాలి. మనం మటన్ మించి వేస్తుంటే ఒక సౌండ్ రావాలి. అంత వేడి ఉండాలి. అప్పుడే ముక్క పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. చూడండి ఎలా వస్తుందో. ఒక రకమైన సౌండ్ వస్తుంది.
ఈ విధంగా ఇందులో వచ్చేసి 150 గ్రాముల వరకు పొయ్యాలి. ఒక 100 గ్రాములు సైడ్ పెట్టుకోండి. మసాలాలో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. ఆయిల్ నెయ్యి కలిపింది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు చాలా అన్నిటికీ మసాలాలకు అన్నిటికీ కలిపే విధంగా ఈ ఆయిల్ నెయ్యి అనేది కలుపుకోవాలండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఈ ఛానల్ అనేది యూజ్ ఉంటుందండి. ఆ తర్వాత వచ్చేసి నేను సాల్ట్ చెక్ చేశానండి. సాల్ట్ తక్కువ ఉంది, మళ్ళీ వేశాను. అంటే స్పూన్ల లెక్క అయితే. ఒకవేళ మీరు కరెక్ట్‌గా 50 గ్రాములు తీసుకుంటే అవసరం లేదండి. కారం, సాల్ట్ అనేది నేను ఒక లెక్క చెప్పాను కదండీ! 50 గ్రాములు కారం, 40 గ్రాములు, సన్న ఉప్పు 50 గ్రాములు అలా అయితే ఇంక అవసరం లేదండి. నేను పూర్తి కొలతలతో అప్పుడే చెప్పేసాను మీకు. జస్ట్ ఇది స్పూన్లు లెక్క ఉన్న వారి కోసమే జస్ట్. అందరూ కొలవలేరు గదండీ! అందుకోసం చెప్పేసాను. ఇప్పుడు మొత్తం పూర్తిగా కలిపేసాను. మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. చూడండి ఇప్పుడు కలర్ మారింది చూడండి. లైట్‌గా రెడ్ కలర్ వచ్చేసింది. ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్ట్ వస్తుందండి. మెయిన్ ఏంటంటే మటన్ బిర్యానీకి ముక్కకు మంచి సాల్ట్ పట్టాలి. సప్పగుండొద్దు. చప్పగుంటే మాత్రం మటన్ బిర్యానీ అనేది అస్సలు టేస్ట్ కుదరదు. మెయిన్ మసాలా అండి. మసాలా ఎంత బాగుంటే చికెన్‌కి గానీ, మటన్‌కి గానీ అంత టేస్ట్ వస్తుంది. ఒకవేళ మీరు డబల్ మసాలా రావాలనుకుంటే మాత్రం ఇంకొక 50 గ్రాముల పెరుగు పెంచుకోండి. కాకపోతే మాత్రం డబల్ మసాలా అనేది అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి 2, 3 బిర్యానీ ఆకులు వేసి మసాలాలో వేశానండి. ఆ తర్వాత చూస్తున్నారు కదా! వాటర్‌లో 3 లీటర్ వాటర్ తీసుకున్నానండి. స్టార్ పువ్వు ఒక 2, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు ఇంత మటుకు వేశాను. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి వేశాను. వాటర్ వచ్చేసి నేను 3 లీటర్ వాటర్ పెట్టుకున్నానండి. ఎసరుకొచ్చేసి 3 లీటర్ వాటరు. ఒక చుక్క ఆయిల్ వేసేసాను. ఆ తర్వాత దీంట్లోకి దొడ్డు సాల్ట్ అనేది 40 గ్రాములు వేసుకోవాలండి. 3 లీటర్ వాటర్‌కు 40 గ్రాముల దొడ్డు సాల్ట్ వాడాలి. మీకు సింపుల్ అండి. ముక్క మసాలా ఉంటుంది. సాల్ట్ తక్కువుందని ప్రాబ్లమ్ ఉండదు. పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో ఒక 20 గ్రాముల వరకు వేసేయాలి వాటర్‌లో. ఇక వాటర్ బాగా కాగే వరకు చూడాలి. ఆ తర్వాత వాటర్ బాగా హీట్ అయిన వాటర్ తీసుకొచ్చి మనం మసాలాలో పోసుకోవాలండి. మసాలాలో ఎంత పోసుకోవాలంటే 250 గ్రాములు పోసుకోవాలండి. 250 ఎంఎల్ పోసుకోవాలి ఇందులో. అంటే ఒక పావు లీటర్ వరకు మసాలాలో మనం వాటర్ పోసుకోవాలి. మసాలా అనేది చాలా లూజ్ అంటే చాలా లూజ్ ఉండాలండి. అప్పుడే ముక్క అనేది పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. ఈ విధంగా బిర్యానీ ఆకు ఎందుకేస్తున్నానంటే ముక్క మంచిగా ఉడుకుతుందండి. ఆ తర్వాత వాటర్ బాగా కాగిన తర్వాత రైస్ ఇందులో వేసేయాలి. కానీ ఖచ్చితంగా రైస్ అనేది గంట సేపు అయితే ఖచ్చితంగా నానాలండి. ఇంకొక విషయం, ఒకవేళ మీ దగ్గర ముదురు మటన్ ఉందనుకోండి, చిన్న విషయం చెప్తున్నాను. ఒకవేళ మటన్ ముదురుంది డౌట్ ఉందంటే మాత్రం ఒక జాజికాయ పగలగొట్టి మన మసాలా మించి మసాలాలో కలిపేటప్పుడు వేయండి. మిక్సీ పడాల్సిన అవసరం లేదు. మామూలుగా పగలగొట్టి వేసేయండి. మంచిగా కరిగిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసానండి. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి చెక్ చేయండి. అసలు మసాలా అనేది ఎంత లూజ్‌గా ఉందో. ఈ విధంగా ఉండాలండి మటన్ దమ్ముకు. అప్పుడే మటన్ దమ్ అనేది మీకు పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. ఈ విధంగా లూజ్ ఉండాలి. ఇప్పుడు మనం లేయర్ తీసేయాలండి. రైస్ మెయిన్ ఇక్కడ చాలామంది పొరపాటు ఏంటంటే రైస్ మెత్తగా చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం నానబెట్టాం కదండీ రైసు, కొంచెం పొడుక్కోవాలి వాటర్‌లో వేసిన తర్వాత. ఈ విధంగా అయితే సరిపోతుందండి. చాలా అంటే చాలా పలుకు మీద తీయండి. అందరూ మెయిన్ పొరపాటు ఏంటంటే రైసు 70% అయిన తర్వాత తీస్తారు. అలా కాదండి. 50% రైస్ కొంచెం పొడుగ్గానే వెంటనే తీసి ఇందులో వేసేయండి. మీకు ఒక్కటే డౌట్ అండి. ఇక్కడ క్లియర్ చేస్తాను మీకు. అంత పెద్ద మటనే ఉడికినప్పుడు అంత కచ్చగున్న మటనే ఉడికినప్పుడు ఈ రైస్ ఎంతండి? సింపుల్‌గా ఉడుకుతుంది. ఇదొక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే రైస్ తీసేటప్పుడే చాలా పలుకు తీయాలి. అది కూడా ఫస్ట్ మనం వేసేటప్పుడు ఇంకా పలుకు తీయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి 50% అండి. సెకండ్ టైమ్ వచ్చేసి 70%. 2 టైమ్స్ అయితే సరిపోతుంది. అంతే. చూడండి. ఈ విధంగా ఉండాలి సెకండ్ టైమ్ కూడా రైసు.
చికెన్ బిర్యానీ కంటే కొంచెం పలుకు తక్కువ తీయగలని మటన్కి మాత్రం చాలా అంటే చాలా పలుకు తీయాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి రైస్ ఈ విధంగా ఉండాలి. చాలా అంటే చాలా పలుకు ఉందండి. చాలామంది మటన్ సరిగా ఉడుకుతుంది కానీ వాటర్ ఎంత పోయాలని కూడా కొంతమంది డౌట్ పడుతుంటారు. వాటర్ వచ్చేసి రైస్ మించి ఒక 100 ml పోయండి. ఈ విధంగా పోసుకోవాలి వాటర్ అనేది ఒక 100 ml. మన మసాలాలో 250 ml, రైస్ మించి 100 ml పోసుకోవాలి. చాలామంది చేసే పొరపాటు రైస్ దగ్గరే చేస్తారండి మెయిన్గా. ఆ తర్వాత వచ్చేసి 100 ml ఉంది కదా, 100 ml ఆయిల్ నెయ్యి ఇది వేసేయాలి 100 ml పైనుంచి. ఆ తర్వాత వచ్చేసి షాజీరా పైనుంచి కొంచెం. ఆ తర్వాత వచ్చేసి ధనియా పొడి అండి, ధనియా పొడి వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఎలాచీ పొడి, ధనియా పొడి ఇది కొంచెం అది కొంచెం వేసేయండి. ఇకపోతే బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ రొటీన్ అండి మనం వేసుకునేది. వీలుంటే మీ వీలుని బట్టి కాజు కూడా వేసుకోండి. ఇది వచ్చేసి నా సెకండ్ మటన్ దమ్ బిర్యానీ ఫ్లేవర్ అండి. ఇంకా మీకు రకరకాల ఫ్లేవర్ చెప్తాను. ఇంకొకటి కచ్చి మసాలా చెప్తాను కదండి మీకు చిన్న చిన్న ఐడియా అండి. 5 గ్రాముల ఎలాచి, 5 గ్రాముల లవంగాలు, ఒక 10 గ్రామ్స్ 10 గ్రామ్స్ చెక్క, 10 గ్రాముల ధనియాలు తీసుకోండి. దాంట్లో వచ్చేసి కొంచెం సజీరా ఒక స్పూన్ వేసేయండి సరిపోతుంది. అంతే. ఈ 3 లైట్గా వేడి చేసి, ఈ 4, 5 లైట్గా వేడి చేసి లాస్ట్లో దించే మూమెంట్లో కొంచెం జీలకర్ర లైట్గా అలా టచ్ చేయండి సరిపోతుంది. ఇది నేను ఒక వీడియో కూడా చేస్తానండి. తర్వాత వచ్చేసి కరెక్ట్గా మనకు 10 నిమిషాలు పావు గంటలో దమ్ వచ్చేసిందండి. ఇంకోటి నేను తవ్వ లేకుండా డైరెక్ట్గా పెట్టేశాను. ఇది కూడా మీరు చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ ఉంటుందండి. మనం ఏం చేయాలంటే ఈ విధంగా కాస్త క్రాస్గా పెట్టి ఇలా తిప్పుతూ ఉండాలి ఒక 10 నిమిషాల వరకు. నేను క్రాస్గా పెట్టాను పొయ్యి నుండి. గ్యాస్ అనేది ఫస్ట్ ఒక 5-8 నిమిషాలు కాస్త హై ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత మాత్రం చాలా అంటే చాలా స్లోగా పెట్టండి. 20 నిమిషాల వరకు టైం పడుతుంది. 20-25 నిమిషాలు టైం పడుతుంది. అయినా పర్వాలేదు, వాటర్ చెక్ చేస్తుండండి. అడుగున వాటర్ ఉన్నంత వరకు చెక్ చేస్తూనే ఉండండి. వాటర్ ఉంటే బయటపడాల్సిన అవసరం లేదండి. వాటర్ ఉంటే మీకు బిర్యానీ పర్ఫెక్ట్గా అవుతుంది. అలా చెక్ చేసిన తర్వాత తవ్వ లేకుండా డైరెక్ట్గా పెట్టుకోవచ్చండి. కేజీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ తవ్వ ఉంటే మాత్రం బెస్ట్, ఇంకా మీకు పర్ఫెక్ట్గా బిర్యానీ వస్తుంది. ఒకవేళ తవ్వ లేకపోతే రొట్టెల పెనం కానీ ఏదైనా ఉన్నా పెట్టుకోవచ్చు మీరు. 20 నిమిషాల తర్వాత దమ్ము పూర్తిగా వాటర్ పోయిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేయండి. వదిలేస్తే ఇంకా ముక్క అనేది పర్ఫెక్ట్గా గుంజుకుంటుంది. ఈ విధంగా ఒకసారి చూడండి. రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ముక్క కూడా అంత పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మంచి మసాలా మటన్ దమ్ అండి ఇది మాత్రం. చాలా అంటే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా ముక్క ఉడుకుతుంది. రైస్ పొల్లు వస్తుంది. రైస్ కూడా మంచి బాయిల్ అవుతుంది. చూడండి, మనం రైసు అంత పలుకు మీద తీసినా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ముక్క కూడా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయిందండి. ఇంతేనండి, సింపుల్. ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కటండి, వీడియోకి అయితే లైక్ చేయండి. మీ లైక్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇలాంటి అనేది మీకు నోటిఫికేషన్ అనేది రూపంలో ఎన్నో వస్తుంటాయి. ఇంకా మీరు ఏం కావాలనుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.